ఓకే. సో అంటే క్వాలిటీస్ ఫ్రమ్ వాళ్ళల్లో నుంచి కానీ ఏదైనా సమ్ క్వాలిటీ దట్ యూ సా ఫ్రమ్ సంబడి యూ వుడ్ వాంట్ యువర్ నెక్స్ట్ ఐ మీన్ రాబోయేటువంటి వాళ్ళలో అలాంటి క్వాలిటీ ఉండాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఏంటది? ఏంటి? ఎవరది? గో అవుట్ ఆఫ్ దిస్ రూమ్. నో, కొత్తది ఇది. గో అవుట్ ఆఫ్ మై రూమ్. ఓకే ఓకే, దేర్ ఇస్ వన్ థింగ్ నేను తెలుగులో చెప్పండి. ఈ రోజు చాలా మంచి రోజు అంట. మొన్న పౌర్ణమి కదా. Okay. 2 days తర్వాత ఏదైతే మనం అనుకుంటామో అది జరిగిపోతుంది. బట్ చెప్పండి. ఓకే, ఆగండి ఒక్క సెకండ్ ప్లీజ్ లెట్ హర్ థింక్. ఓకే, ఐ థింక్ యూ విల్ ఆల్సో అగ్రీ టు దిస్. అంటే ద పార్ట్నర్ షుడ్ నాట్ ఫీల్ లైక్ what I have, my freedom is my own. It should not be like after marriage or after being in a relationship that they are giving it to us. Okay. Nobody has to give anything to me. Yes. My freedom and my life is my own. So somebody who feels like చాలా మందికి they'll feel like okay, a marriage తర్వాత we own this person, so freedom అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు మనం ఇవ్వాలని అట్లా ఏం లేదు. What my partner's freedom is his freedom and my freedom is my freedom. ఏమైనా అర్థమైందా మీకు? యా, చాలా అర్థమైంది. నాకు అర్థం అవ్వడం పక్కన పెట్టండి. ఈ మొత్తం దీంట్లో మీకు తెలియదు. సీరియస్ గా ఆలోచిస్తున్నారు? లేదు, మీ ఇద్దరు డైరెక్టర్స్ అక్కడ కూర్చొని నవ్వుతున్నారు. ఒకళ్ళు అదిగో, ఒకళ్ళు విరూపాక్ష, ఇంకొకళ్ళు బింబిసారా. వాళ్ళు మీరు మాట్లాడుతుంటే అంటున్నారు. ఎందుకు అలా అన్నారు? హర్ ఫ్రీడమ్ ఇస్ హర్ అండ్ యువర్ ఫ్రీడమ్ ఇస్ యువర్స్. చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆవిడ ఆన్సర్ చెప్తుంటే ఎందుకు అడిగానని ఫేస్ పెట్టారా? అంటే నవ్వుతూనే ఉన్నారు కదా, ఫస్ట్ మీరు మిమ్మల్ని చూసి నవ్వు వచ్చింది నాకు. కాదు, వాట్ యూ సెడ్ ఇస్ కంప్లీట్లీ మన బచ్చలమెల్లి క్యారెక్టర్. అందులో చెప్పేటువంటి డైలాగే ఎందుకు తగ్గాలి, ఎవడి కోసం తగ్గాలి, ఎవడు ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎవడు అడిగితే మనం పుచ్చుకోవాలి, మన ఫ్రీడమ్ మనదే. అవునా కదా సంయుక్త? అది రాసిన సుబ్బు గారికి. ఓ, సుబ్బు గారు మీకు ఇచ్చేసారా క్రెడిట్? సుబ్బు గారు అనుకుంటున్నారు. ఇలా అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మారుతి గారు, విత్ యువర్ పర్మిషన్, జస్ట్ వన్ సింగిల్ క్వశ్చన్ సార్. రాజసాబ్ ఎలా ఉన్నారు? ఇది చాలు. మీకు కావాల్సిన కంటెంట్ వచ్చేసింది కదా. లేదు లేదు, నాకు కావాల్సిన అరుపులు మాత్రమే వచ్చాయి, కంటెంట్ రాలేదు ఇంకా. నా స్మైల్ తెలుస్తుంది కదా, హ్యాపీగా సంతోషంగా కూర్చున్నాను. ఈ టైంలో ఇలా కూర్చున్నానంటే చాలు కదా. అవును, అది ఇంపార్టెంట్. ఎస్. యా, పైగా ఆయనతో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంతే చిరునవ్వు చిందిస్తూనే ఉంటారు. సో దట్ ఇస్ ప్రభాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అబోరం గారు, జస్ట్ రీసెంట్గా తెలిసింది, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒక ట్వీట్ వేశారు. మనకి హాస్య మూవీస్ నుంచి రాబోతున్నటువంటి సినిమా టైటిల్ కే ర్యాంప్ చెప్పేమంటారా? అంతేనా? ఇది అదంతా మూర్తి గారు పుణ్యమే. సార్ ఎక్కడ ఉన్నారు? అదే చెప్పాను. ఎస్. సో ఏంటి కే అంటే ఇంకా అన్నీ మీరు కాతోనే వస్తూ ఉంటాయా టైటిల్స్? నా ప్రమేయం లేదండి, ఏదో కొంచెం అంటే కొంచెం కా హిట్ అయిన తర్వాత అందరూ ఏదో కారాంప్ అంటే మా డైరెక్టర్ అప్పుడే ఏ టైటిల్ అని ఆలోచిస్తున్నాడు, దాంతో కే ర్యాంప్ అనేసి కొంచెం కథకు తగ్గట్టే ఉంటుందిలేండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఎస్. అండ్ మీరు కూడా కాతో స్టార్ట్ చేశారు కాబట్టి మనకి కీ అన్నీ ఉన్నాయి. లేదు